హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు వచ్చేసి మ్యాంగోతో చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అలాగో ఇప్పుడైతే చూసేద్దాం. ఈ మ్యాంగోస్ చూస్తేనే నాకైతే చాలా అంటే చాలా నోరూరిపోయింది. వెంటనే తినేయాలనిపించింది. ఎందుకంటే ఈ రకం మ్యాంగోస్ దొరకడం చాలా రేర్ కాబట్టి ఇక ఈ మ్యాంగోస్తో నేనైతే పచ్చడిని ప్రిపేర్ చేయాలని అనుకున్నాను. కానీ మనం కట్ చేసి చూసేసరికి ఇవి మ్యాంగోస్ అయ్యాయి. ఇక చేసేదేమీ లేక మ్యాంగోస్తో ఈ చట్పటా చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. కాస్త తీయగా కాస్త పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ చట్పటా మ్యాంగో ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక మనం ఈ చట్పటా మ్యాంగో రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మీరైతే పైన ఉన్నటువంటి చెక్కునైతే పూర్తిగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనకు ఇది వచ్చేసి మనకు బ్రెడ్ జామ్ మీద కానీ ఇలా పిల్లలైతే మరి ఇష్టపడి మరీ తింటారు. ఎందుకంటే చాలా బాగుంటుంది. జామ్ కంటే సూపర్గా ఉంటుంది. అంత బాగుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని అయితే చూసేయండి. తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇలా మీరైతే మ్యాంగోస్ అయితే తీసుకోండి. మనకు ఈ మ్యాంగో ప్యూరీ వచ్చేసి చక్కగా ఉడికిన తర్వాత చివర్లో మాత్రమే మనమైతే బెల్లం అయితే యాడ్ చేసుకోండి. మనం బెల్లానికి బదులుగా పటికని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మీరైతే బెల్లం అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా చేసుకునే ముందు తప్పకుండా మీరైతే వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. చక్కగా హల్వా కంటే చాలా గట్టిగా అయిపోవాలన్నమాట. అప్పుడే మనకు నిల్వ అనేది ఎక్కువ రోజులుగా ఉంటుంది. మనకు సంవత్సరం పాటు కూడా చాలా నిల్వగా ఉండిపోతుంది. ప్రతిరోజు స్నాక్స్ టైంలో కూడా తినచ్చు. ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. మనకి ఇందులో వచ్చేసి నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ని సాల్ట్ని కూడా వేసేసాను. మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ చాలా బాగుంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలా బెల్లం ఒకటి వేసుకోండి. స్వీట్ కాకుండా రెండు ఇష్టపడేవారు ఇలా చట్పటలాగా మీరైతే రెండు కూడా వేసుకోవచ్చు. ఇలా మీరైతే పాకం వచ్చే వరకు వేసుకోవాలన్నమాట. మనకు బెల్లం వేసుకున్న తర్వాత కాస్త వాటర్ లాగా ఉంటుంది. అదంతా ఇంకిపోయి చిక్కబడేంత వరకు ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చట్పటం మ్యాంగో నిల్వ పచ్చడి చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.